ఇప్పటి వరకు మనం భరీ భరీ నా కాయిబా అంటే తిండి మీద ధ్యాస గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు హబకీనా బోలీబా, ఇది మాట మీద ధ్యాసకు సంబంధించిన సూత్రం. హబకీనా బోలీబా, నీవు రెండు రకాలుగా మాట్లాడతావు లేదా సమాధానాలు ఇస్తావు. ఒకటి ఫట్ మని, వెంటనే గవాల్న రియాక్ట్ అవుతావు. అవతలవాడి నోటి వెంట మాట ఆగకముందే నువ్వు వెంటనే మాట్లాడతావు. ఇది అవిచారంగా అనేస్తావు, ఏమాత్రం ఎరక లేకుండా. ఇక్కడ 3 పదాలను మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి అవిచారం, రెండోది విచారం, మూడోది నిర్విచారం. రెండో సమాధానం లేదా మాట్లాడే పద్ధతి బాగా ఆలోచించి, అంటే ఏది మంచి ఏది చెడు, ఏది మాట్లాడితే ఎంత లాభం లేదా ఎంత నష్టం, ఏ మాట ప్రభావం ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది, పక్కా ప్లాన్గా మాట్లాడతావు. అన్నీ లెక్కలు వేసుకొని లాభ నష్టాలు బేరీజ్ వేసుకొని మాట్లాడతావు. ఇది నీ సహజంగా మాట్లాడింది కాదు, ఇది అసహజంగా మాట్లాడతావు. బాగా విచారించి అంటే ఆలోచించి, లేదా అవిచారంగా అంటే ఫట్మని మాట్లాడతావు. ఈ రెండు అసహజంగా మాట్లాడడమే. సహజం అనేది నిర్విచారం నుండి వస్తుంది. హబకీనా బోలీబా, బాగా ఆలోచించి లెక్కలు వేసుకొని పర్యవసానాలు ఏమిటో గ్రహించి మాట్లాడడం కాదు, జాగరూకతో ఎరుకతో వివేకంతో మాట్లాడు. ఇక్కడ 2 విషయాలను గమనించాలి. ఒకటి అవిచారంగా మాట్లాడడం అంటే ఫట్మని, నోటికి ఏది వస్తే దాన్ని అనేయడం. ఆ తర్వాత అలా ఎందుకన్నానా అని పశ్చాత్తాపడతావు. ఇక్కడ 3 పదాలను గుర్తుంచుకోండి. ఒకటి హోష్ అంటే ఎరుక, రెండోది బేహోష్ అంటే ఎరుక లేకుండా అంటే మూర్ఛలో, మూడోది జోష్ ఆవేశంగా. స్టేజ్ ఎక్కుతావు, మొదటి 2-3 నిమిషాలు హోష్పూర్వకంగా మాట్లాడతావు. సారు చప్పట్లు కొట్టగానే నీ హోష్ కాస్త జోష్ అంటే ఆవేశంగా మారుతుంది. ఆ తర్వాత నీవేం మాట్లాడతావో నీకే తెలియదు, బడబడా వాగేస్తావు. నీవు మాట్లాడేది ఒకదానితో ఇంకొకటి ఏమాత్రం సంబంధం ఉండదు. అంతా అయిపోయిన తర్వాత ఇలా మాట్లాడాల్సింది కాదు అని బాధపడతావు. నీవు అనేస్తావు, కానీ అది నీవు అనాలనుకో, కానీ అనేస్తావు అచేతనంగా అంటే బేహోష్లో, లేదా ఉత్సాహంగా ఆవేశంగా అంటే జోష్లో. రోజు పేపర్లలో చూస్తుంటావు, రాజకీయ నాయకులు మాట్లాడతారు, మర్నాడు దాన్ని ఖండిస్తారు. ఈ మాట నేను అనలేదు, లేదా నేను మాట్లాడింది ఈ అర్థంలో కాదు, లేదా నా మాటల్ని మీడియా కావాలని వక్రీకరించారు. గమ్మత్తు ఏమిటంటే రాజకీయ నాయకులు మాట్లాడతారు, అనేస్తారు, ఆ తర్వాత లెక్కలు వేసుకుంటారు. నేను మాట్లాడిన దానివల్ల నాకు ఎన్ని ఓట్లు లాభం లేదా ఎన్ని ఓట్లు నష్టం. మాట్లాడేటప్పుడు తొందరలో మాట్లాడేస్తారు. ఆ తర్వాత తీరికగా కూర్చొని అసిస్టెంట్లతో సెక్రటరీలతో కలిసి దాని మీద లెక్కలు వేసి నెమరు వేస్తారు. అప్పుడు పరిణామాలు లాభ నష్టాలు అన్నీ లెక్కలు వస్తాయి. అప్పుడు అనిపిస్తుంది ఈ మాటను అనవలసింది కాదు, అందుకే మాటను మారుస్తారు. నేను అనలేదు, నా మాటను వక్రీకరించారు, లేకపోతే ఇదంతా రాజకీయ కుట్ర. ఇది మనం ప్రతిరోజు గమనిస్తూనే ఉన్నాం. నేను ఇలా జరిగిందని విన్నాను. ఇంగ్లాండ్లోని ఒక మెడికల్ కాలేజీలో అత్యున్నత పదవికి ఎంపిక జరుగుతోంది. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి మౌఖిక పరీక్ష జరుగుతోంది. వ్రాత పరీక్షలో టాపర్ను అడిగారు, పలానా రోగానికి ఏ మందు ఎంత మోతాదులో ఇవ్వాలి. టాపర్ వెంటనే పలానా మందు ఇంత ఇవ్వాలి అన్నాడు. ఈ నిర్వాహకులు సరే నువ్వు వెళ్ళవచ్చు. అతడు డోర్ దాకా పోయి వెనక్కి తిరిగి వచ్చి సారీ, వెరీ సారీ, మందు కరెక్టే కానీ మోతాదులో సగం మాత్రమే ఇవ్వాలి. నేను ఇంతకుముందు అన్న మోతాదు ఇస్తే అది విషపూరితమవుతుంది, రోగి మరణిస్తాడు. నిర్వాహకులు నవ్వుతూ నీవిచ్చిన మోతాదుకి రోగి అప్పుడే మరణించాడు, ఇప్పుడు సారీ ఎవరికి చెప్తున్నావు? అందుకే ఒక్కసారి మాట్లాడిన తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేము. కాబట్టి అవిచారంగా మాట్లాడకు, ఫట్మని తొందరలో మాట్లాడకు, తర్వాత గిల్టీ ఫీల్ అవుతావు. అలా అని బాగా ఆలోచించి అన్ని లెక్కలు వేసుకొని మాట్లాడమని కాదు, ఇది అసహజం. ఇప్పుడు ఋగ్వేదంలో మాట మీద ధ్యాస గురించి ఒక శాంతి పాఠం ఉంది, దాన్ని చూద్దాం. ఋగ్వేదంలో వాక్కు గురించినటువంటి కొన్ని మంత్రాలు ఉన్నాయి. దాంట్లో వాంగ్మే మనసి ప్రతిష్ఠిత, వాంగ్మే మనసి ప్రతిష్ఠిత, మనోమే వాచి ప్రతిష్ఠిత. దీని అర్థం ఏంటంటే వాంగ్మే మనసి ప్రతిష్ఠిత అంటే నా వాక్కు నా మనస్సునందు స్థిరమవుగాక. అలాగే మనోమే వాచి ప్రతిష్ఠిత
అంటే నా మనస్సు నా వాక్కునందు స్థిరమవుగాక. మన ఒత్తిడి, టెన్షన్, స్ట్రెస్, రోగాలు, బాధలు, ఆలోచనలు, కష్టాలకు 99% కారణం మన వాక్కే. అందుకే నోటిలోని మాటే నుదుటి మీద వ్రాత. సమయ వ్యర్థము, వాక్కు వ్యర్థము, ఇవి రెండే దోషాలు, ఇవి రెండే తప్పులు. నోట్లోని నాలుక మంచిదైతే ఊరంతా మంచిదవుతుంది. వ్యర్థపు, అసందర్భపు ప్రేలాపనలే జగడాలకు కారణం. అమెరికా ప్రెసిడెంట్ కూలీస్ ఎంత తక్కువగా మాట్లాడేవాడంటే రాజకీయ నాయకులలో అతనికి మించి ఇంకెవరికి అంత తక్కువ తిట్లు లభించలేదు. తిట్టడానికి, విమర్శించడానికి ఏ అవకాశము ఇచ్చేవాడు కాదు. మరణ సమయంలో ఓ ఫ్రెండు ఇలా అడిగాడు, నీవెందుకు ఇంత తక్కువగా మాట్లాడతావు? అప్పుడు కూలీస్ అన్నాడు, ఎప్పుడు మాట్లాడతానో అప్పుడు ఇరుక్కుపోయినట్లే. పత్రికా విలేకరుల సమావేశంలో కూడా ప్రతి ప్రశ్నకు నో, నథింగ్ ఇట్లాంటి సమాధానాలే ఇచ్చేవాడు. కానీ విలేకరులు వెళ్ళేటప్పుడు మటుకి అనేవాడు, డోంట్ రిపోర్ట్ వాట్ ఐ హ్యావ్ టాక్డ్ టు యూ. ఇంతవరకు నేను మాట్లాడింది ఏది మీరు రిపోర్ట్ చేయకండి. అసలు అతను మాట్లాడింది ఏమీ లేదు. నా వాక్కు నా మనస్సునందు స్థిరమవుగాక. మనం గమనిస్తే మనం ఎన్నో మాట్లాడతాం. ఏవైతే మనం మాట్లాడనుకోలేదో నీవంటావు, ఇవి అస్సలు నేను మాట్లాడాలనుకోలేదు, కానీ ఇన్స్పైట్ ఆఫ్ మీ, కానీ నా నుండి ఆ మాటలు వచ్చాయని అంటావు. నా ప్రమేయం లేకుండానే స్లిప్ అయ్యాను, మాట్లాడాను అంటావు. కానీ గుర్తుంచుకోండి, అది మీ వాక్యే. 99% మీరు మాట్లాడాలని అనుకోరు, కానీ మీరు మాట్లాడించబడతారు. ఆలస్యంగా వచ్చే భర్తను ఏ ప్రశ్న వేస్తే ఏ సమాధానం ఇస్తాడో భార్యకు బాగా తెలుసు, అయినా అడుగుతుంది. అలాగే భార్య వేసే ప్రశ్నలకు ఏ ఏ సమాధానాలు ఇవ్వాలో భర్తకు తెలుసు. అంతా యాంత్రికం, ఆటోమేటిక్గా జరుగుతుంది. మన మనస్సు అంటే మన యొక్క మననం, ఆలోచనలు చేసే క్షమతే మన మనస్సు. మన వాక్కుకు మన మనస్సుకు అవినాభావ సంబంధమే లేదు. వాక్కు పూర్తిగా యాంత్రికమైంది, యంత్రం మాట్లాడినట్టే, ప్రీ రికార్డెడ్. ఒక్క మాట మీ మనస్సుతో ఏకమయ్యి ఉండదు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఒక్క మాట, మీరు మాట్లాడే ఒక్క మాట మీ మనసుతో ఏకమై ఉండదు. చాలాసార్లు మన మనసులో ఒకటి ఉంటుంది, దానికి వ్యతిరేకంగా మన వాక్కు ఉంటుంది. లోపల ఒకరిని తిడతా ఉంటాం, బయట నీ వాక్కు మాత్రం నీ అంత మంచి ఫ్రెండ్ లేడంటుంది. ఎవరో నీ విశ్రాంతి సమయంలో వచ్చారు, మనసు లోపల తిట్టుకుంటుంటావు, ఈ టైంలో వీడెందుకు వచ్చాడు అని. కానీ నీ వాక్కు, ఆహా చాలా రోజుల తర్వాత వచ్చావు, దా లోపలికి రా అంటుంది. మనసులో కోపం, ద్వేషం, ఈర్ష్య ఉంటుంది. వాక్కులో ప్రేమను ఒలకబోస్తూ ఉంటావు. మనసుకి వాక్కుకి పొంతనే లేదు. మనసు దారి మనసుది, వాక్కు దారి వాక్కుది. ఇదే ద్వంద్వ ప్రవృత్తి. ద్వంద్వం నీలో ఘర్షణ కలిగిస్తుంది, నీ ప్రశాంతతను, నీ ఏకత్వాన్ని భగ్నం చేస్తుంది. ద్వంద్వాన్ని అధిగమిస్తే నీ ఏకత్వం, అదే మన సాధన. అంతా ఏకత్వం కోసమే. మనల్ని మనం ఖండఖండాలుగా విభజించుకోవడం కాదు, అఖండ వ్యక్తిత్వం కలిగి ఉండాలి. ఇటువంటి వ్యక్తి తనను తాను తెలుసుకోలేడు, కానీ అనుకుంటాడు ఇతరులను మోసం చేస్తున్నానని. కానీ నిజానికి తనను తానే మోసం చేసుకుంటున్నాడు. ఇది ఎట్లా ఉంటుందంటే, భీమన్న ఒకసారి అంటున్నాడు, రైల్వే టికెట్ నేను అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్నాను, కానీ నేను ట్రైన్లో ప్రయాణం చేయలేదు. ఆహా, రైల్వే వాళ్ళని మోసం చేశాను. రైల్వే వాళ్ళని మోసం చేశాడా, భీమన్న మోసపోయాడా? ఋషి అంటున్నాడు, నా వాక్కు నా మనస్సునందు స్థిరమవుగాక. నా వాక్కు నా మనస్సుకు అనుకూలంగా ఉండుగాక. ఏదైతే నా మనస్సులో ఉందో అదే వాక్కు రూపంలో రావాలి. ఏదైతే నా మనస్సులో ఉందో అదే వాక్కు రూపంలో రావాలి. ఏదైతే నా మనస్సులో ఉందో అదే వాక్కు రూపంలో రావాలి. ఏదైతే వాక్కు రూపంలో అభివ్యక్తమవుతుందో, అంటే ప్రకటితమవుతుందో, అదే నా మనసులో ఉండాలి. ఏదైతే నేను మాట్లాడతానో అదే నా మనసులో ఉండాలి. అంటే దీని అర్థం, నా వాక్కు నా మనస్సు ఒకటి కావాలి. లోపల ఒకటి, బయట ఇంకొకటి, వేరువేరుగా కాకుండా లోపల బయట అంతా ఒకేలాగా ఉండాలి. కానీ మనిషి తనను తాను ప్రకటించుకోవడానికి బదులుగా తనను తాను దాచుకుంటూ ఉంటాడు. మనం మాట్లాడుతున్నామంటే మనల్ని మనం ప్రకటించుకోవడానికి కాదు, మనల్ని మనం దాచుకోవడానికే. ఎందుకంటే మీరు మౌనంగా ఉంటే మీ లోపలి భావాలు మీ మొహంలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మీరు ఒక వ్యక్తి దగ్గర కూర్చున్నారు, ఆ వ్యక్తిపై కోపం వస్తుంది. మీరు మౌనంగా ఉంటే మీలోని కోపం వ్యక్తమవుతుంది. ఈ కోపం వ్యక్తం కాకుండా ఉండటానికే మీరు మాట్లాడతారు.
వాతావరణం గురించో, మీ పిల్లలు బాగా చదువుతున్నారనో సందర్భం లేని మాటలు మాట్లాడతారు. ఎండ బాగా ఉంది కదా, పోయిన సంవత్సరం ఇదే నెలలో వర్షాలు పడ్డాయనో, ఇంకా అలాంటివే ఎన్నో మాట్లాడతారు. ఇవన్నీ మిమ్మల్ని మీరు దాచుకోవడానికి చేసే ప్రయత్నాలు. ఆ వ్యక్తి మీ మాటల్లో పడిపోతాడు. మాటలు ఒక పరద, ఒక కర్టెన్ లాగా అవుతుంది. మన మాటలతో ఇతరులను మోసం చేయడంలో కుశలమవుతే ఆఖరణ మనల్ని మనం మోసం చేసుకోవడంలో కూడా సఫలమవుతాం. ఋషి అంటున్నాడు, నా వాక్కు నా మనసునందు స్థిరమవుగాక. నేను ఏదైతే ఉన్నానో అదే నా వాక్కు కావాలి. ఇది చాలా కఠినమైన సాధనే. మొహమాటాలు, రేపు వీంతో ఏదైనా పని పడితే ఎలా అన్న భయమో ఈ సాధనకు అడ్డంకులు. మరి అగ్నితో ఆటలాడటం అంటే ఇదే మరి. కానీ ఈ సాధన సాధ్యమే, మనకు అస్తిత్వం సహాయపడుతుంది. తర్వాత ఋషి చెప్తున్నాడు, మనోమే వాచి ప్రతిష్ఠితం, వాంగ్మే మనో ప్రతిష్ఠిత. తర్వాత మనోమే వాచి ప్రతిష్ఠితం, నా మనసు నా వాక్కునందు స్థిరమవుగాక. ఇది మొదటి దానికన్నా కఠినమే. నా మనసు నా వాక్కునందు స్థిరమవుగాక అంటే దీని అర్థం, నేను ఎప్పుడైతే మాట్లాడతానో అప్పుడే నా మనసు పనిచేయాలి. మాట్లాడనప్పుడు నా మనసు మౌనంగా ఉండాలి.